హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ పావని క్రియేషన్. చంద్రకత్తలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇప్పుడు 2 కప్పులు నేను పెసరపప్పు తీసుకుని బాగా కడిగి నానపెట్టుకున్నానండి ఒక 3 అవర్స్. వీటిని 1 అవర్ నానపెట్టుకున్నా సరిపోతుంది, కానీ నేను 3 అవర్స్ నానపెట్టానండి. అలాగే పంచదార కూడా పెసరపప్పు ఎన్ని తీసుకుంటే క్వాంటిటీ అలాగే తీసుకోవాలండి. ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో పంచదార, చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మనం నీళ్ళు ఎలా అంటే కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఈ గ్లాస్ ఎంచి 2 కప్పుల వాటర్ పడుతుంది కాబట్టి నేను ఇలా 2 గ్లాసుల వాటర్ తీసుకుని ఈ వాటర్తోనే ఆ పెసరపప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే మిగిలిన వాటర్ని కలిపి మనం ఉడికించుకోవాలి కాబట్టి ఇందులో కొద్దిగా వేయాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు సరిపడా వేసి వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక తప్పెల్లో తీసుకొని మనం పంచదార మిగిలిన వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు, చిక్కగా అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇలా కలపకపోతే మనకి అడుగంటేస్తుందండి. సో కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉండంగానే మధ్యలో మనకి కావాలనుకుంటే లేత కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి, లేదంటే జీడిపప్పునైనా వేసుకోవచ్చండి. వీటిని నెయ్యిలో బాగా ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు చూడండి, దాదాపుగా లాస్ట్కి వచ్చిందండి, చివరికి వచ్చిందండి. చాలా బాగా ఉడికిందండి. ఇది ఉడికిందా లేదా చూడడానికి మనము తడి చేయి పెట్టి దీంట్లో చేయి పెడితే ఇలా మన చేతికి అంటకుండా ఉంది అనుకుంటే అప్పుడు ఇది బాగా ఉడికినట్టండి. చూడండి, ఈ ముద్దలా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్కి మనం బాగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టమేనండి, దేన్ని అప్లై చేసుకున్నా పర్లేదు. అప్లై చేసుకుని దీన్ని ఇలా రెడీ చేసుకుని దీంట్లో ఆ ముద్దనంతటిని వంపి చాలా బాగా నొక్కాలండి. చూడండి, ఇలా నొక్కిన తర్వాత ఇది 1 అవర్ పాటు ఇలా దీన్ని చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక చాక్ సహాయంతో మనకి కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసి ఇలా బాగా వేడెక్కాక వేసి వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఎంతో టేస్టీ రుచికరమైన చంద్రకాంతలు రెడీ అయిపోయాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.